కృతయుగే గజారణ్యే త్రేతాయాం మాధవీపురి ద్వాపరే స్వర్గసోపానం కలౌ మారికాపురి. అంటే ప్రస్తుత కలియుగంలో మార్కాపురంగా పిలువబడుతున్న ఊరు కృతయుగంలో గజారణ్యంగా, త్రేతాయుగంలో మాధవీపురంగా, ద్వాపర యుగంలో స్వర్గ సోపానంగా పిలిచేవారని అర్థం. ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారు అవతరించిన పుణ్యస్థలం. శ్రీ స్వామివారు కృతయుగంలోనే ఇక్కడ స్వయంభువుగా వెలిసినట్టు మార్కండేయుల మహర్షుల వారు రచించిన గజారణ్య సంహిత ద్వారా మనకు తెలుస్తోంది. కృతయుగంలో ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి ప్రాంతంగా ఉండి ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండేదట. అందుకే ఈ ప్రాంతాన్ని గజారణ్యంగా పిలిచేవారట. ప్రస్తుతం ఈ కలియుగంలో మారిక కథ, గర్భాలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. కలియుగంలో శ్రీ కేశవ స్వామి వారిపై పెద్ద పుట్ట పెరిగిపోయింది. గజారణ్యం పరిమళ పుష్ప ఫలభరితమైన వృక్షాలతో చక్కని వనంగా మారిపోయింది. చుట్టుపక్కల పల్లెలు ఏర్పడ్డాయి. పల్లెలలోని గొల్లలు పాలు పెరుగు అమ్ముకొనుటకు ఈ పుట్ట ముందుగా మారికాపురానికి వచ్చేవారు. మారిక యాదవుల ఆడబిడ్డ. ఈమె నిత్యం పాలు పెరుగు అమ్ముకుని వచ్చేది. ఒకరోజు పుట్ట ముందుగా పాల పాత్ర నెత్తిన పెట్టుకుని వెళ్తోంది. పుట్టలో నుండి దాహం దాహం అని వినిపించింది. పుట్ట దగ్గరికి వెళ్ళింది. మరలా అదే మాటలు వినిపించినాయి ఆమెకు. వెంటనే కుండలోని పాలు పుట్ట రంధ్రంలో పోసింది. ఆ వర్మీకము నుండి, నేను కేశవస్వామిని, నీవు భయపడవద్దు, నిన్నెవరూ దండింపరు, రోజు పాలు ఈ పుట్టలో పోయుము, నీకు తగిన ఫలితం లభిస్తుంది. నీవు వెళ్ళేటప్పుడు పాలకుండ నిండా నదిలోని ఇసుక తీసుకొని వెళ్ళి మీ ధాన్యపు గాదెలో భద్రపరచుము అన్న మాటలు ఆమెకు వినపడ్డాయి. ఆ యాదవాంగన ఆశ్చర్యపోయింది. మారికమ్మ మనసు మారింది. కేశవస్వామిని భక్తితో తలుచుకుంటూ ఇల్లు చేరి ఇసుక గాదెలో పోసింది. ప్రొద్దుగురుంకింది. మనసు స్వామిపైనే ఉంది. నిద్రపోయింది. స్వప్నంలో కేశవస్వామిని దర్శించింది. ఉదయాన్నే లేచి స్నానం చేసి పాలు తీసుకొని వెళ్ళి పుట్ట కొనలలో పోసి పుట్టకు ప్రదక్షిణ చేసి నమస్కరించింది. ఆనాటి నుండి మారికమ్మ కేశవస్వామి భక్తురాలైంది. తోటి అమ్మలక్కలు ఏమనుకుంటున్నా వినేది కాదు. మారిక భర్త మారికయ్య గుణవంతుడు, ఆమెపై ప్రేమానురాగాలు కలవాడు. ఏనాడు భర్త మాటలకు జవదాటింది లేదు మారిక. అత్తమామలు కూడా మారికను కోడలిగా కాక కన్న బిడ్డ మాదిరిగా ప్రేమతో చూసేవారు. కొన్ని రోజులు గడిచాయి. మారిక ప్రవర్తన చూసి ఇంటిలోని వారు పాలు అమ్మిన డబ్బులు అడిగారు. మారిక మారు మాట్లాడలేదు. గద్దించారు. అనుమానించి భర్త కండ్లెర్రజేశాడు. వణికిపోయిన మారిక విషయమంతా భర్తతో చెప్పింది. అత్తమామలు భర్త పుట్టను చూపించమన్నారు. మారిక వారికి పుట్ట దగ్గరకు తీసుకుని వెళ్ళి కేశవస్వామిని అనేక విధాలా ప్రార్థించింది. ఆశ్చర్యం! పుట్ట రెండుగా చీలింది. స్వామి వారి దివ్య మంగళ విగ్రహం వారి ఎదుట ప్రత్యక్షమైంది. అందరూ చేతులెత్తి నమస్కరించారు. మారికను తమ ఇంటి మహాలక్ష్మి అని గౌరవంతో చూడసాగారు. శ్రీ కేశవస్వామి వారు ఇంటి వారందరూ నిత్యం సేవింపసాగారు స్వామిని. కొంతకాలానికి మారిక గర్భం ధరించింది. నవమాసాలు పూర్తయ్యాయి. చక్కని కుమారుణ్ణి ప్రసవించింది. పురుడు తీరిన రోజు రాత్రి మారికయ్యకు కేశవస్వామి వారు స్వప్నంలో కనిపించి తాను చెన్న కేశవుడునని, కృతయుగాదిగా ఇక్కడే ఉన్నానని, తన చుట్టూ పుట్టను శుభ్రం చేయించి గుడి నిర్మించమని, కుమారునకు చెన్నరాయుడు అని పేరు పెట్టమని చెప్పాడు. మారికయ్య నిద్ర మేల్కొని తల్లిదండ్రులకు, భార్యకు కలలో కనిపించిన విషయాలు చెప్పాడు. మారికయ్య తండ్రి గ్రామంలోని వారితో చెప్పి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతం శుభ్రం చేయించాడు. కేశవస్వామి వారి విగ్రహాన్ని గుండికా నది నీటితో అభిషేకించారు. గుడి కట్టుటకు ధనం పోగు చెయ్యాలని ఆలోచిస్తూ నిద్రించారు. ఆ రాత్రి కలలో మారికయ్య తండ్రికి, అంటే మారిక మామకి, స్వామివారు కనిపించి ధనం కొరకు ఆలోచించవద్దని, మీ గాదెలో మీ కోడలు గుండికా నది నుండి తెచ్చిపోసిన ఇసుకను చూడమని చెప్పాడు. నిద్ర లేచి కుమారుణ్ణి పిలిచి గాదె దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యంగా గాదెలో బంగారు ముద్దలు కనిపించాయి. ఆనందంతో ఆ బంగారును తీసుకొని మరునాడే స్వామివారి గర్భాలయానికి ప్రతిష్ఠ చేయించారు.
మారికయ్య మారికమ్మలు కేశవస్వామి వారిని రాజలక్ష్మి అమ్మవారికి గర్భాలయములు నిర్మింపచేశారు. ప్రజలందరూ భయభక్తులతో కేశవస్వామిని పూజిస్తూ మారికమ్మ పేరుతో గ్రామాన్ని మారికాపురం అని పిలిచారు. అచటికి 4 క్రోసుల దూరంలో కల వారి బంధువుల గ్రామానికి వారి కుమారుని పేరు చెన్నరాయుడు కనుక చెన్నరాయుడుపల్లె అని పేరు పెట్టుకున్నారు. నాటి నుండి ఆ ప్రాంతీయులకు చెన్న కేశవస్వామి ఇలవేల్పై ఆరాధ్యదైవమైనాడు. ఈనాడు చెన్నరాయుడుపల్లె గ్రామము అచట లేకపోయినా అక్కడ శ్రీకృష్ణదేవరాయలు వేయించిన శాసనం కలదు. అచట పొలములో శ్రీ చెన్నకేశవస్వామి విగ్రహం కలదు. వర్షములు కురియకపోయినప్పుడు శ్రీ స్వామివారు వనభోజనాలకై చెన్నరాయుడుపల్లెకి వేంచేసి అచట స్వామివారికి అభిషేకాదులు పూజలు జరిపి మరలా స్వామివారు సాయంత్రం ఆలయం చేరినప్పటికీ వెంటనే వర్షం కురిసి చెరువు నిండును. ఇది అనాదిగా ప్రజలలో నమ్మకమై వాస్తవముగా జరుగుతున్నది. మారికయ్య మారికమ్మల కోరిక మేరకు సన్నిధిలో వారి విగ్రహములు వెలిసినవి. ఇప్పటికీ స్వామివారి పాదముల దగ్గర వారి మూర్తులు పూజలందుకుంటున్నాయి. నాడు వారి భక్తి ప్రపత్తుల ఫలితంగా నేడు మారికాపురం మార్కాపురంగా సకల సౌభాగ్యాలతో విరజిల్లుతోంది. భక్తులు శ్రీ చెన్నకేశవ స్వామిని రాజలక్ష్మి అమ్మవారిని నిత్యం భక్తి ప్రపత్తులతో సేవిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. ఇది విను అందరికీ శ్రీ చెన్నకేశవ స్వామి వారి కృప లభించుగాక.